రిపబ్లిక్ డే వేడుకలకి అమరావతి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడానికి అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ సాధ్యపడలేదు. ప్రస్తుతం అమరావతి రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడానికి అయితే ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. మనం ప్రస్తుతం ప్రాంగణంలో ఉన్నాం. మనం చూడొచ్చు ప్రాంగణంలో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రత్యేకమైన రహదారులు ఏర్పాటు చేసి అంతర్గత రహదారులు ఏదైతే పెరేడ్ నిర్వహించేటువంటి ప్రాంగణం ఉంటుందో పెరేడ్ నిర్వహించడానికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి రహదారులు ఏర్పాటు చేసి శకటాలు తిరిగేదానికి కూడా ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో సిఆర్డీ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణలో ఇదైతే సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాంగణం వచ్చేసి హైకోర్టుకు వెళ్ళే దారిలో మంత్రుల విల్లాస్కి వెనకాల ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సమీపంలో ఈ ప్రాంగణం అయితే తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని అనే దానిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెరేడ్ గ్రౌండ్ని ఏర్పాటు చేసి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం భావిస్తుంది. అయితే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రిపబ్లిక్ డే వేడుకలు గతం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. విజయవాడ ఎందుకు నిర్వహించాలి, మనకి ఇంత ప్రాంగణం ఉంది, ఇంత స్థలం ఉంది, ఇక్కడ ఇన్ని భూములు తీసుకున్నాం, అమరావతి రాజధానిలోనే ఎందుకు నిర్వహించుకోకూడదు అనేటువంటి భావనలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు నిర్వహించుకోకూడదు అనేటువంటి భావాన్ని ఇచ్చేస్తూ ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. జనవరి 26న ఏదైతే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకుంటారో దానికి వీఐపీ గ్యాలరీలు 2 ఏర్పాటు చేశారు. సామాన్యులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ కాంప్లెక్స్లోని సూపర్ డి బ్లాక్లో అయితే ఈ పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. 400 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవుతో ఈ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. ఇటువైపు ఒకవైపు వీఐపీ గ్యాలరీలు, మరోవైపు సామాన్యులు కూర్చునే దానికైతే తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి నుంచే శకటాలను అయితే ప్రదర్శన చేస్తారు. ఎందుకంటే అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు కావడంతో శకటాలను కూడా అత్యంత ఆకర్షణీయంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని తెలియజేసే విధంగా శకటాలని తీర్చిదిద్దేదానికైతే కూడా ముందు నుంచే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఈ అంతర్గత రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ జెండా మనం చూస్తున్న ప్రాంగణం చూడవచ్చు. ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ జాతీయ జెండా ఏర్పాటు చేసే ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళంతా కూడా మార్కింగ్ చేసుకుంటూ రేపొద్దున ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురకుండా ముందు నుంచి మార్కింగ్ చేసుకుంటూ వారి పనులు సిద్ధం చేసుకుంటున్నారు. గవర్నర్ కూడా ఆసీనులు అయ్యేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రతా అంశమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా, భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏవి ఎదురవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కొంతమంది పోలీసులు ఇప్పటి నుంచే ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే భద్రతా చర్యలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఈ గ్రౌండ్ మొత్తం కూడా సీడాక్సెస్ రోడ్డుకి దగ్గరలోనే రాయపూడి గ్రామంలోనే ఏర్పాటు చేశారు ఈ గ్రౌండ్ని. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి వెళ్ళేందుకు కూడా రహదారులకు ఇబ్బంది లేకుండా సీడాక్సెస్ సమీపంలో ఉండటం, హైకోర్టుకి వెళ్ళే రహదారి కావటం అంతా కూడా దగ్గరగా ఉంటుంది. ఎక్కడో లోపల ఏర్పాటు చేసి వచ్చి వాహనాలు ఇబ్బంది అవ్వటం ఇట్లాంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అమరావతి రాజధానిలో ఇప్పటికే అన్ని పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సీడాక్సెస్ రహదారి కావచ్చు, మా ఎమ్మెల్సీ క్వార్టర్సే కావచ్చు, మంత్రుల విల్లాసే కావచ్చు, ఆ చివరికి న్యాయమూర్తులకు సంబంధించిన భవనాలే కావచ్చు, అన్నీ కూడా శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. ఐకానిక్ టవర్స్ కూడా అంతే స్పీడ్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కావచ్చు, తదితర విగ్రహాల ఏర్పాటు కానీ అన్నీ కూడా చాలా వేగంగా నిర్మాణాలు చేపట్టి జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం అనేది కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. తొలిసారి పైగా రైతులు భూములు ఇచ్చినటువంటి, రైతుల త్యాగాలు చేసినటువంటి భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం పట్ల కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతికి ఒక గుర్తింపు తీసుకురావటము, ఇదే ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం కూడా వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.